జరిగినటువంటి దాడి ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరికీ కూడా బాధపడేటువంటి పరిస్థితులు. ఈరోజు కొత్తగా ఉగ్రవాద దాడి నిజంగా చెప్పాలంటే భారతదేశంలో కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఒక భూతల స్వర్గం అని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం అక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల్ని భయపెట్టాలనే ఆలోచనతో మతతత్వ ఆలోచనలతో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగినటువంటి దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఏదైతే భారతదేశ ప్రభుత్వం దీన్ని పూర్తిగా అరికట్టేటువంటి విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీని కారకులైనటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలని, రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఉగ్రదాడి చేసేటువంటి ఆలోచన కలిగినా కూడా వాళ్లకు వణుకొచ్చేటువంటి విధంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ కలిసి ఈరోజు ఒకే ఒక నినాదం, మానవత్వాన్ని కాపాడదాం, ఉగ్రవాదాన్ని అరికడదాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. దీనిలో కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున సామాన్యులతో పాటు చదువుకున్నటువంటి మేధావులు, మత పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈరోజు జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ప్రభుత్వం దీన్ని వెంటనే ఎవరైతే బాధ్యులున్నారో వారిని శిక్షించాలని చెప్పి ఎక్కడా కూడా భారతదేశ సమైక్యత్వాన్ని, భారతదేశ ఔన్నతిని కాపాడడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉగ్రవాద దాడుల్లో కాశ్మీర్లో ప్రతి ఒక్కరు అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టులు అభం శుభం తెలియని వాళ్ళ మీద దాడులు చేయటం, అందరినీ హతమార్చడం ఈరోజు చాలా బాధగా ఉంది. మనమందరం ఈరోజు ఏకమయ్యాము. కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలి, ఉగ్రవాదాన్ని అరగట్టాలి. మనమందరం భారతీయులం, అందరం కలిసిమెలిసిగా ఉంటాము. అంటే హిందువులు ముస్లింలు అని లేకుండా మనమందరం ఒకే తాటి మీద ఉంటాము. మనమందరం ఒకే కుటుంబంలో ప్రయాణిస్తున్నాము. అలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళం మేము కుట్ర కుతంత్రాలు చేసి రాజకీయం చేసి మన భారతదేశానికి చెడ్డ పేరు తేవడానికి ఎంతమంది ఎంత కుట్రలు చేసినా కూడా మేము చెదరము. మనమందరం ఒకేలాగా ప్రయాణిస్తాము, మన కుటుంబంలాగా ఒకే తాటి మీద నడుస్తామని తెలియజేస్తూ నేను ఈ యొక్క ఉగ్రవాద దాడుల్ని ఖండిస్తున్నాను. మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా మనమందరం పాటుపడదాం. మనమందరం కలిసి ఒకే మాట మీద ఉండి ఉగ్రవాదం అనే పదాన్ని కూడా అరికట్టడానికి ప్రయత్నిస్తాం. భవిష్యత్తు మీద దాడి ఇలాంటి ఒక మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం సహకరించి ఫాలో అవ్వాలి, సపోర్ట్ చేయాలి. అలాగే ఇది ఖండించాలి, టెర్రరిజం యాక్ట్ ని ఖండించాలి. ఈ టెర్రరిజం అనేది అంతం చేయాలి. అప్పుడే మన భారతదేశం స్వతంత్రంగా ఉంటుంది, సెక్యూరిటీతో ఉంటుంది. సో మనం టెర్రరిజం